దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును. గమనించినట్లయితే గనక నీ మేలును కోరేవారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారనంటే అది ఒక యేసు ప్రభువు మాత్రమే. నీవు అనుకోవచ్చు, నాకెంతోమంది స్నేహితులు ఉన్నారు, నాకెంతోమంది బంధువులు ఎంతోమంది ఉన్నారు, నా మేలు కోరేవారు ఎంతోమంది ఉన్నారని నీవు అనుకోవచ్చు. అయితే గమనించండి ప్రియమైన దేవుని జనాంగమా, నిజముగా మేలును కోరేవారు కేవలం యేసు ప్రభు మాత్రమే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన నీ కొరకు రక్తాన్ని కార్చిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా, నువ్వు ఆయనను వెదకకపోయినా నిశ్చయముగా నేను వెదకి వచ్చినటువంటి ప్రభువు ఆ యేసు ప్రభుల వారు. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని జనాంగమా, ఈ లోకంలోని మనుష్యులు నీ దగ్గర ధనము ధాన్యము అన్నీ ఉన్నప్పుడు నేను వెంబడిస్తారు. నువ్వు సమస్తము కోల్పోయిన తర్వాత ఎవరు కూడా నిన్ను నీ దగ్గర కూడా చేరరు. ఇది లేఖనం ప్రకారంగా మనం గమనించినట్లయితే కనుక, యోబు తన జీవితంలో అన్నీ కలిగి ఉన్నప్పుడు తన చుట్టూ ఎంతోమంది స్నేహితులు ఉండేవాళ్ళు. అయితే యోబు అంతా కోల్పోయిన తర్వాత అప్పటి వరకు తన ప్రాణ స్నేహితులుగా అనిపించుకున్న వాళ్ళు కూడా వచ్చి యోబును నిందించడం ప్రారంభించారు. కాబట్టి గమనించండి, లేఖనం స్పష్టంగా సెలవిస్తూ ఉంది, ఈ లోకంలో నిజమైన స్నేహితులు ఎవరూ లేరు, కేవలం ఒక ప్రభువు మాత్రమే. నువ్వు కట్టుకున్న భార్య, నీ కన్న బిడ్డలు కూడా ఒకానొక సమయంలో నీ విడిచి వెళ్ళిపోయే సమయం వస్తుంది. అయితే యేసు నువ్వు విడిచినా విడవకపోయినా, నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా నేను నిశ్చయముగా ప్రేమించేవాడే ఆ ప్రభువైన యేసు క్రీస్తుల వారు. కాబట్టి గమనించండి, నిజముగా మేలును కోరేటటువంటి స్నేహితుడు గాయాలు చేస్తాడంట. నువ్వు బాగుండాలి, నువ్వు జీవితంలో ఎదగాలి, నువ్వు ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలి, నువ్వు దేవుని యొక్క రాజ్యం చేరాలనే ఉద్దేశం యేసు ప్రభువుకు ఉంది. కాబట్టి నీ జీవితంలో ఎక్కడెక్కడైతే తప్పులు చేస్తుంటావో, ఎక్కడెక్కడైతే నువ్వు మిస్టేకులు చేస్తుంటావో, ఆ పరిస్థితులన్నింటిలో కూడా ప్రభువు నీకు కొన్ని పరిస్థితులు గుండా నడిపించినప్పుడు నీ హృదయం నొచ్చుకోవచ్చు, నీ హృదయం బాధపడచ్చు, నీ గాయం చేసినట్లుగా అనిపించవచ్చు. అయినా ఆ గాయము కూడా మేలు కొరకన్నా దాన్ని నువ్వు ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు. గమనించండి, నిశ్చయముగా మేలును కోరినటువంటి యేసు అది గాయములు చేసిన ఆ గాయములు మాన్పడానికి కూడా ఆయనకి శక్తి ఉంది. లోకంలో మనుషులు ఆ యొక్క గాయాలు చేస్తే మాన్పడగానే, లోకంలో మనుషులు గాయములు చేసిన మాన్చేటటువంటి ప్రభువు నీ ప్రభువైన యేసుక్రీస్తుల వారు. అట్లనే ప్రభు యందు నీ విశ్వాసం ఉంచు, మేలైన కార్యాలను నీ జీవితంలో ఖచ్చితంగా పొందుకుంటావు. ప్రభు నేను నిశ్చయముగా ఆశీర్వదించుగాక. పరిశుద్ధుడా స్తోత్రాలు. ఈ మాటలను మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి, కృపనివ్వండి. యేసు నామములో తండ్రి, ఆమేన్, ఆమేన్.